హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గా షార్ట్స్. మార్నింగే చెప్పాను కదండీ! అమావాస్య ఇంట్లో దండం పెట్టుకుంటారు అని. ఇంక ఈలోపైతే మా బాబుకి కందిపప్పు, బియ్యం, క్యారెట్ అన్నీ మార్నింగే నానబెట్టుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకున్నాననమాట. మోస్ట్‌లీ మనం చిన్న పిల్లలకి పొద్దున్న టైంలో కందిపప్పులు ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలనమాట. అదే పప్పు, ధాన్యాలు ఎక్కువ పెట్టుకోవడం అయితే మంచిదనమాట. నేనైతే చిన్నుకి ఇలానే పెడుతున్నాను. నిన్నైతే పాలకూర పెట్టాను. ఇవాళైతే కందిపప్పు, క్యారెట్ అయితే కలిపి పెడుతున్నాననమాట. ఈలోపు వాడు పడుకొని లేచేసరికి ఫుడ్ అయితే రెడీగా ఉండాలి కదా అని చెప్పి ముందుగానే వండేసుకుంటున్నాననమాట. ఇప్పుడు టైం అయితే 11:40 అవుతుంది. మా ఇంటి వెనకాలైతే పని చేస్తున్నారండి. అంటే గడ్లు అవుతున్నారు. మల్లెపూల చెట్లలో నలుగురు మనుషులైతే వచ్చారనమాట. వాళ్ళకి కూడా భోజనం వండేసాను. ఇంకా మా బాబు నేను నా హడావిడిలో ఉంటే 2 దెబ్బలు తింటూ అన్నీ లాగుతూ కూర్చుంటున్నాడనమాట. సరే నీరసంగా ఉన్నాడు కదా! ఎందుకు కొట్టడం అని చూస్తున్నా చాలా కోపం తెప్పిస్తున్నాడండి. నా పనిలో నేను ఉంటే నాకు కోపం తెప్పించి ఈలోపు అన్నమంతా పొంగిపోయిందనమాట గ్యాస్ పైన. ఇంకా పొయ్యి మీదే వండుదాం అనుకున్నాను గానీ, విపరీతమైన గాలనమాట. ఇంకా ఆ గాలికి మనం అక్కడే కూర్చోవాలి. ఈ పనైతే అవ్వదని చెప్పి ఇంక లోపల గ్యాస్ పైనైతే పెట్టేసాను అన్నము. పెట్టాను గానీ 2 పొంగులకే గ్యాస్ అంతా అయిపోయిందనమాట. ఇది చిన్న గ్యాస్ మా అత్తయ్య వాళ్ళది. ఇంక మళ్ళీ సింకు, గ్యాస్ పొయ్యి, ఆ గ్యాస్ కింద అంతా కడుక్కున్నానండి. ఇంక ఇలా అయితే ఉందనమాట. మా మా అత్తయ్య అయితే మార్నింగు దండం పెట్టుకోకుండా మా మావయ్య గారి కోసం అయితే వెయిట్ చేసిందనమాట. ఎందుకు అంటే ఆయనే వచ్చి హారతి కొప్పరం వెలిగించాలంట. అమావాస్యకి ఎప్పుడు మగవాళ్ళే హారతి కొప్పరం వెలిగిస్తారండి. ఆడవాళ్ళు మాత్రమే దీపారాధన చేసుకుంటారు. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.